ఆలీకి రాజా అతడే ఆలి రాజా ఆలి రాజా ఎంటర్ అయ్యాడంటే మోగిస్తాడే బాజా బాజా ఆజారే ఆటీన్ రాజారే అందరితో సరదాగా ఎంజాయ్ చేయిస్తాడే ఆలితో జాలీగా ఆలితో జాలీగా ఆలితో జాలీగా ఆలితో జాలీగా ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. మరి ఈ రోజు మనం ముందుకు వస్తున్నారు ముగ్గురు టీవీ స్టార్స్. ముందుగా వస్తున్నారు, లెట్స్ వెల్కమ్ విశ్వ, విశ్వ అన్నా ఎలా ఉన్నావు? సూపర్ ఫెంటాస్టిక్ మైండ్ బ్లోయింగ్. ఓకే, మైకిల్ జాక్సన్ అంటే బాగా ఇష్టమా? బాగా అంటే ఎంత ఇష్టం? ఎంత అంటే ఇవాళ రేపు వేసే ప్రతి ఒక్క డాన్స్ కూడా ఆయన పుట్టించాడు ఆ డాన్స్ ని. కామెడీలో చార్లీ చాప్లిన్, డాన్స్ లో మైకిల్ జాక్సన్. ఎందుకంటే ఇంకా వాళ్ళని మించింది ఎవరు నాకు తెలిసి లేరు ప్రపంచంలో, లేరు, ఉండరు, రారు అంతే. సో అలా ఉండిపోయారు వాళ్ళు. ఓకే, ఏం చేస్తున్నావు ప్రస్తుతానికి? మొన్నే మీతో చేసా అన్న. ఏం టైటిల్ పెట్టారు దానికి? మెంటల్ మదిలో. అచ్చా. ఇంకోటి ఏంటంటే మీ దగ్గర 2005 లో యాక్ట్ చేశాను మీతో, మళ్ళీ 2015 10 years గ్యాప్ తర్వాత మళ్ళీ మీతో యాక్ట్ చేసా. ఓకే, అప్పుడు చిన్నోడు, ఇప్పుడు కొంచెం పెద్దోడు అయ్యా. వెరీ గుడ్. ఆ ఒక మూవీ, ఇంకోటి బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ అని ఇంకో మూవీ ఉందన్న. ఓకే, 5 ఫ్రెండ్స్ స్టోరీ లీడ్ రోల్ చేశాను. 2 డిసెంబర్ లోపలే రిలీజ్. ఓకే, ఆల్ ది బెస్ట్ విశ్వ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో మీతో పాటు మరి ఈ ఎపిసోడ్ లో గేమ్ ఆడటానికి ఒక అద్భుతమైన అమ్మాయి వచ్చింది. అమ్మాయిని పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ దీప్తి. దీప్తి ఫైన్ అండి. మీరు? బాగున్నాను. మీకు గుర్తున్నానా నేను? అదే అంటే మార్నింగ్ నిన్ను చూడగానే ఎవరో అమ్మాయి అనుకున్నాను, బాంబే నుంచి వచ్చిన అమ్మాయి అనుకున్నా. కట్ చేస్తే దగ్గరికి వచ్చేటప్పుడు అలాగా ఫోకస్ అమ్మాయి మంతా యాక్ట్ చేస్తుంది అనుకున్నా. ఎలా ఉన్నావు? బాగున్నావు. అదే అర్థమైపోయింది, ఇప్పుడు చూసా. ఇప్పుడు మీ అమ్మగారు ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు. ఎందుకు నవ్వుతున్నావు? మీరు ఒక డైలాగ్ అంటారు కదా ఎప్పుడు మా అమ్మగారిని చూసినా. ఏం జరిగిందంటే తిమ్మరాజన్ సినిమా చేసాం.
ఈ అమ్మాయిని ఊహించుకుంటూ ముగ్గురు కలగంటారు. 1 ధనరాజ్, 2 సుమన్ శెట్టి, 3 నల్లవేణు. ఈ ముగ్గురు ఈ అమ్మాయితో పాట. ఎండ, గోదావరి గట్టు మీద పాట, రొమాంటిక్ సాంగ్. వీళ్ళిద్దరు నుంచొని ఉంటారు, ఎండ కాలిపోతున్నారు. జంటలుగా హీరో హీరోయిన్ ఉన్నప్పుడు నరేరా ఇలా ఉంటారు కదా. నారే రే తిరుగు తారే రే అని పట్టుకోవాలి కదా. పట్టుకున్న తర్వాత మామూలుగా ఈ హ్యాండ్స్ ఇలా ఉంటాయి, ఏదో మాస్టర్ చెప్తుంటాడు, లేకపోతే మళ్ళీ ఇలా అంటుంటారు, లేకపోతే ఇలా పట్టుకోవాలి. అది కంపల్సరీ. సుమన్ షెట్టో లేకపోతే ఎవరో ఒకళ్ళు ఇలా అనేసరికి ఈ అమ్మాయి ఇలా వచ్చేది, ఈ అమ్మాయి ఎదుర్కొంటే వాళ్ళ అమ్మ ఉండేది. ఇదో ఇలా పట్టుకోగానే ఈ అమ్మాయికి వాళ్ళ అమ్మ వేండా ఈ అమ్మాయి రాగానే షూటింగ్ కి సుమన్ శెట్టి, నల్లవేణు, ధనరాజు అన్నా వాళ్ళ అమ్మగారితో మీరు చెప్పండి ఏరా ఆ సాంగ్ అన్నా రొమాంటిక్ సాంగ్ అన్నా నేను చెప్పను, మీరే ముగ్గురు వెళ్ళి అమ్మ ఇది షూటింగ్ అని చెప్పండి, అక్కడ ఒప్పుకుంటారు, ప్రాబ్లం లేదండి. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనం ఇంకొక అద్భుతమైన టీవీ హీరో, మంచి ఆర్టిస్టు, మంచి డాన్సరు అండ్ మంచి సింగరు, ఇంకా చాలా క్వాలిటీస్ ఉన్నాయని ఎవరో చెప్తే నాకు తెలిసింది. ఇక్కడ ఎంత క్వాలిటీ ఏంటనేది ఇప్పుడు మనం దాన్ని చూద్దాం. లెట్స్ వెల్కమ్ నందకిషోర్. దూరంగా రంగా దొంగ దాకో కొయ్యాలా, వచ్చి నువ్వు మాతో సిందయ్యాలా. మందిరం కట్టిందయ్యా భూమి నీకి వేళ, మంచి చెయ్యాలో చాలా చాలా. ఎవడో ఏలా ఇది నీ నేల, నువ్వు చేసే ప్రతి మంచి ఎదురయ్యగరేయదా. ఆటోలు బజే బజే ఆటోలు బజే 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 ఆటోలు బజే బజే ఆటోలు బజే. ఓ దూరంగా రంగా దొంగ నాకు కొయ్యాలా, వచ్చి నువ్వు మాతో సిందయ్యాలా. నందకిషోర్, హౌ ఆర్ యూ? ఫైన్ అన్నయ్య. వెరీ గుడ్. చాలా అద్భుత డాన్సర్ విన్నాను. నేర్చుకున్నావా లేకపోతే స్వతహాగా అలా వచ్చేసిందా? అంటే యాక్చువల్లీ ఐఎమ్ ఫ్రమ్ థియేటర్ ఆర్ట్స్, అంటే డ్రామాస్ చిన్నప్పటి నుంచి చేసే అలవాటు. మా డ్రామాస్లో ఏంటంటే మాకు ఫోక్ ఫార్మాటే ఉండేది, అంటే జానపదం. ఆ స్టేజ్లో ఏంటంటే మేమే పాటలు పాడాలి, మేమే డ్యాన్స్ చేయాలి యాక్టింగ్తో పాటు. సో అక్కడ చిన్న చిన్నగా అలవాటు చేసుకుంటూ అలా నేర్చుకున్నాం. ఓకే. అంతే. మీ ఫ్యామిలీలో ఎవరన్నా ఉన్నారా? మా ఫ్యామిలీలో ఎవరు లేరు. ఎవరు లేరు. ఆల్ ది బెస్ట్ కిషోర్. థ్యాంక్స్ అన్నయ్య. ఓకే, మరి మా రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్పేస్తాను ఈ ఎపిసోడ్లో. ఫస్ట్ రౌండ్ 2 లక్షలు, సెకండ్ రౌండ్ 3 లక్షలు, థర్డ్ రౌండ్ 5 లక్షలు, టోటల్ కలిపితే 10 లక్షలు. ఫస్ట్ రౌండ్ పేరు ఆలీ చక్కర్కేళి. ఈ చక్రం తిప్పడానికి ఒక అమ్మాయి వస్తుంది ఇక్కడికి. ఆ అమ్మాయి పేరు ఫ్రూటీ. మీ బదులు అమ్మాయి చక్రం తిప్పుతుంది. ఆ చక్రం తిప్పేటప్పుడు ఆ మీటర్ దగ్గర ఏ ఆర్టిస్ట్ అయితే ఆగారో వాళ్ళ గురించి 3 క్వశ్చన్లు ఉంటాయి. ఆ 3 క్వశ్చన్స్ మీ ఎదురుగా ఎల్ఈడి మీద వస్తుంది. సో ఇప్పుడు తెలుగు చదవడం కొంచెం కొంచెం తను విశ్వ ఆమె కన్నా కొంచెం బెటర్. మా అందరికి మా గురువు ఆయన. ఓ నువ్వేంటి అడుగుతున్నావు? నీకు ఇంకో గురువు ఉన్నారా? సో ఈ చక్రం తిప్పడానికి మరి ఫ్రూటీ రావాలి కదా. లెట్స్ వెల్కమ్ ఫ్రూటీ. బార్కెళ్తుంది, బీరు కొడుతుంది, పప్పుకెళ్తుంది, డాన్స్ చేస్తుంది. లవ్ చెయ్యాలా వద్దా, లవ్ చెయ్యాలా వద్దా. రెడీయా మరి? రెడీ. ఓకే ఫ్రూటీ తిప్పు విశ్వ బదులు. హాలీవుడ్ స్టార్ ఇప్పుడు
జాకీ చాన్ తో యాక్ట్ చేస్తున్నాడు తను. యా ఐ సీన్ దట్. ఎప్పుడు నన్ను కలిసినా మీరు చోటా బాయ్ అని ఇలా కలుస్తాడన్నా. ప్యూర్ వెజిటేరియన్ అవును. విత్ 8 packs విత్ నాట్ 6 వెళ్ళిపోయింది. ఇప్పుడు 8. మన దుబాయ్ లో చూస్తే మామూలుగా లేడు మనిషి, రాడ్లా ఉన్నాడు. రాడ్డే. ఓ అదన్నా పుడితేనా రాడే. ఎలా ఉన్నాడంటే విశాఖపట్నం స్టీల్ లా ఉన్నాడు. అమ్మయ్యా. సో అలా ఉన్నాడు మనిషి. అయితే ఇప్పుడు తన గురించి 3 క్వశ్చన్లు వస్తాయి ఈషా ఎదురుగా ఎల్ఈడి మీద. రెడీ ఈషా, యువర్ టైం స్టార్ట్స్ నౌ. పశుపతి పాత్రలో సోనూ సూద్ నటించిన సినిమా. అరుంధతి. రైట్ ఆన్సర్. సోనూ సూద్ నాగార్జున ఫ్రెండ్స్ గా నటించిన సినిమా. సూపర్. రైట్ ఆన్సర్. త్రివిక్రమ్ డైరెక్షన్ లో సోనూ సూద్ నటించిన ఓ సినిమా. త్రివిక్రమ్ డైరెక్షన్. ఉంది కదా మధ్యలో. యా ఉందంటే ఉంది కదా. త్రివిక్రమ్ డైరెక్షన్ లో సోనూ సూద్ నటించిన అతడా. రైట్ ఆన్సర్. చూస్తున్నారు. వెళ్ళిపో. అందుకే ఎంటర్టైన్మెంట్ చేయకూడదు, చేస్తే తప్పంటారు. అందుకే ఎంటర్టైన్ చేస్తున్నా. వెరీ గుడ్ విషయం. 44 సెకండ్స్ లో చెప్పావు. పశుపతి పాత్రలో సోనూ సూద్ నటించిన సినిమా అరుంధతి, సూపర్ డూపర్ హిట్. అండ్ సోనూ సూద్ నాగార్జున ఫ్రెండ్ గా నటించిన సినిమా, ఫస్ట్ టైం ఇండస్ట్రీకి ఇంట్రడక్షన్ ఈ సినిమాతోనే, సూపర్. అండ్ త్రివిక్రమ్ డైరెక్షన్ లో సోనూ సూద్ నటించిన సినిమా ఓ సినిమా ఇది అతడు. ఇది త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి నాకు తెలిసి సెకండ్ మూవీ అనుకుంటాను. చాలా పెద్ద హిట్ అయింది. టీవీలో ఎప్పుడు వచ్చినా కూడా ఈ సినిమా వస్తే ఛానల్ మార్చరు, అంత బాగుంటది. మంచి పాయింట్ ఇది, అద్భుతం. వెరీ గుడ్ విశ్వ. 44 సెకండ్లో చెప్పావు. ఇప్పుడు 43 సెకండ్లో కానీ దీప్తి చెప్తే దీప్తి గెలిచినట్టు. ఓకే, ఫ్రూటీ తిప్పు చక్రం. వెరీ గుడ్ రామ్. ఓకే దీప్తి, ఆ ఫోటో రాగా ఎలా చేసి తెలుసా? అయ్యో నాకేమైనా తెలుస్తుందా లేదో ఆన్సర్. అంటే ఇప్పుడు ఒక విషయం, ఇప్పుడు రామ్ వచ్చాడు, ఓకే, మిగతా వాళ్ళు వస్తే తెలుసా? సో రామ్ గురించి ఇప్పుడు 3 క్వశ్చన్లు రెడీగా ఉన్నాయి. రెడీ దీప్తి, యువర్ టైం స్టార్ట్స్ నౌ. రామ్ రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన సినిమా ఏది? పండగ చేసుకో. రైట్ ఆన్సర్. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో రామ్ నటించిన సినిమా. థర్డ్ వన్. రామ్ హీరోగా చేసిన ఈ సినిమాకి కమన్ మ్యూజిక్ అందించాడు. గా ఉంది కదా లాస్ట్ లో. గా నాకు తెలీదు. కందిరీగా. రైట్ ఆన్సర్. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో రామ్ నటించిన సినిమా ఒంగోలు గీత. రైట్ ఆన్సర్. రామ్ రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన సినిమా ఇది. ఎస్, పండగ చేసుకో రీసెంట్ గా రిలీజ్ అయింది. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో రామ్ నటించిన సినిమా ఒంగోలు గీత. రైట్. రామ్ హీరోగా చేసిన ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందించాడు, అది కందిరిగా. కాకపోతే 47 సెకండ్స్ పట్టింది. ఇప్పుడు 43 సెకండ్స్ లో నందు ట్రై చేస్తానేమో, చూద్దాం. అందరికి చెప్పాను కదా, నాకు దొబ్బుతుంది. అన్న పని చేస్తా, నేను చదువుతాను, ఆన్సర్ చెప్పు. అప్పుడు 3 నిమిషాలు పడుతుంది రా. నేను చదువుతాను. షో అయిపోతుంది. డైరెక్ట్ గా ఇప్పుడు నువ్వు చెప్పావునుకో, నువ్వు చదివి తను చెప్పాలంటే తను ఆడక్కల ఈ రౌండ్ లో నీకు ఇచ్చేసి నేను. ఓకే, కిషోర్ బదులు తిప్పు ఫ్రూటీ.
అర్జున్ గారు చిన్నప్పుడు వాళ్ళ ఫాదరు హీరో అండ్ విలన్, ప్రొడ్యూసర్, డైరెక్టర్. ఫాదర్ని చూసి ఇన్స్పైర్ అయ్యి మనం కూడా ఏదైనా నేర్చుకుంటే బాగుంటుంది అని అర్జున్ గారు కరాటే నేర్చుకుని ఎక్సర్సైజ్ ఇప్పుడు కూడా ఏజ్లో కూడా ఆయన ఎక్సర్సైజ్ చేస్తూనే ఉంటారు. చూస్తే ఆయన ఏజ్ చెప్పేదాకా మనకి తెలియదు, అంత యంగ్గా ఉంటారు ఆయన. సో ఆయన రహస్యం అది. ఓకే, సో అర్జున్ గురించి ఇప్పుడు 3 క్వశ్చన్లు వస్తాయి. రెడీయా కిషోర్? నేనే చదువుకుని నేనే ఆన్సర్ చేస్తాను. ఎస్, రెడీ కిషోర్, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆంజనేయుడి పాత్రలో అర్జున్ నటించిన సినిమా శ్రీ ఆంజనేయం. రైట్ ఆన్సర్. శంకర్ డైరెక్షన్ లో అర్జున్ నటించిన సినిమా జెంటిల్ మ్యాన్. రైట్ ఆన్సర్. అర్జున్ జగత్ బాబు కాంబినేషన్ లో వచ్చిన సినిమా స్వాగతం. రైట్ ఆన్సర్. నేను ఈల వేస్తే కోలకొండ ఎగిరి పడతది, నేను దరువు వేస్తే పడుచుకుంటే అదిరి పడతది. నేను ఈల వేస్తే కోలకొండ ఎగిరి పడతది, నేను దరువు వేస్తే పడుచుకుంటే అదిరి పడతది. నా పాట అంటే ఏటి మజాక, అది పాకింది పట్నం దాకా. నా పాట అంటే ఏటి మజాక, అది పాకింది పట్నం దాకా, విశాఖపట్నం దాకా. దిమికి దిమికి దిమ్మాడి, గుబుకు గుబుకు గుమ్మాడి, దిమికి దిమికి దిమ్మాడి, గుబుకు గుబుకు గుమ్మాడి. పాడండి. విశ్వ 44 seconds, దీప్తి 47 seconds, నందకిషోర్ జస్ట్ 17 seconds. వెరీ గుడ్ కిషోర్, సూపర్. కమ్. పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో, వెచ్చని వయసుని తింటుక చేసుకో. ఇప్పుడు మనం సెకండ్ రౌండ్కి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు ఆలీ రాజా బ్యాండ్ బాజా. ఇక్కడి నుంచి ఒక హైడ్రాలిక్ మీద ఒక చెక్క ఒకటి బయటికి ఎలా వస్తుంటది, దాని మీద మీరు నుంచొని ఉంటారు. ఐటమ్ అనకూడదు, దాన్ని అన్నకాడి నుంచి ఏదో ఒకటి ఎత్తుతున్నారు కాబట్టి అది అలా బయటకు వస్తుంది. దానిపైన అది నువ్వు ఇవాళ దాన్ని కట్టేసుకో, బయటికి తీయద్దు. విశ్వ అండ్ దీప్తి అండ్ నందకిషోర్ బాగా వినండి. దానిపై నుంచొని ఉంటారు. 3 విజువల్స్ మీరు అక్కడ మ్యాచ్ చేయాలి. ఈ మ్యాచింగ్ టైంలో అది ఆటోమేటిక్గా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. చెప్తే 3 కరెక్ట్గా చెప్పేస్తే అయిపోతుంది, లేకపోతే మెత్తగా ఉంటుంది, దాంట్లో పడతారు. అంతే, ఇంకేం కాదు. సేఫ్. ఏం ఫ్రూటీ గారు సేఫ్ కదా? ఓకే, సో అయితే మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు దీంట్లో గెలుచుకున్న వాళ్ళకి 3 లక్షలు గెలుచుకుంటారు. ముందుగా ఎవరిని తీసుకెళ్తారు ఫ్రూటీ గారు? విశ్వ గారిని, అలీ గారు. మీ ఇష్టం, తీసుకెళ్ళండి అమ్మా. విశ్వ రెడీయా? రెడీ రెడీ. ఓపెన్ ద డోర్. విశ్వ మంచి డాన్సర్ కదా అన్న? ఎవరు ఇన్స్పిరేషన్ నీకు? ప్రభుదేవా సార్ అన్న. రవిదేవ. హీరోస్లో ఈ హీరో చాలా అద్భుతంగా డాన్స్ చేస్తాడు, చూస్తే ఇంకా చూడాలనిపిస్తుంది అని ఎవరన్నా ఉన్నారా నీ దృష్టి? లైక్ నా చిన్నప్పుడు గోవింద గారు చాలా ఇష్టం ఆ సార్. ఓకే, ఆయన డాన్స్ అంటే బాగా ఇష్టం అన్న. అంటే గ్రేస్ఫుల్, చూస్తున్న వాళ్ళకి కూడా లేగిస్తే ఆయన వేస్తుంటే మనకు కూడా డాన్స్ చేయాలనిపిస్తుంది. ఓకే, అది హిందీలో. హిందీలో. తెలుగులో మెగాస్టార్ సార్, చిరంజీవి సార్. ఓకే, సో ఆయన ఇన్స్పిరేషన్ ఇప్పట్లో అల్లు అర్జున్. ఓకే, ఆ ఫ్యామిలీకి సంబంధించిన అంతే కదా అన్న? ఈ సడన్ ఇదేంది? ఓకే, ఫ్రూటీ డోర్ వేసే. మా ఆడియన్స్ కోసం ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం అని ఏ పాట మీద డాన్స్ చేస్తావు? మీరు ఏ వేసినా చేస్తాను, మీరు ఏ పాట పెట్టినా చేస్తాను. అంతేనా? ఓకే.
విశ్వ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఈ రెండు బొమ్మలను చూస్తే గుర్తొచ్చే పాట ఏది? టేక్ ఇట్ ఈజీ పాలసీ. రైట్ ఆన్సర్. చెప్పు ఓకే సార్ భయ్యా. ఈ రెండు బొమ్మలను చూస్తే గుర్తొచ్చే పాపులర్ డైలాగ్ ఏంటి? రెండు బొమ్మలు చూస్తే నెక్స్ట్. ఫస్ట్ చాలా అద్భుతంగా చెప్పావు. టేక్ ఇట్ ఈజీ పాలసీ. ఓకే. ప్రభుదేవ అంటే నీకు ఇష్టం అని చెప్పావు డాన్స్ లో. ఓకే. అండ్ నెక్స్ట్ ఇది చాలా అద్భుతంగా చెప్పావు. ఇదేంటిది? మంచికి చెరుకు గడ నాతో రగడ. సో అది మ్యాటర్. ఇంకా మూడోది అవసరం లేదనుకుంటా కదా. ఎందుకన్నా రెండోదే ముట్లు. సో అందుకని ఏం చేస్తామంటే ఎవరిని తీసుకెళ్తారు ఫ్రూటీ గారు? దీప్తి గారిని, అలీ గారు తీసుకెళ్ళండి. రెడీయా దీప్తి? రెడీ. ఓపెన్ ద డోర్. ఇదేంటిది? డోర్ కాదు, ఇంకా డోర్ ఓపెన్ చేయాలి. టెన్షన్ వస్తుందా? రండా. నీకు ఏ హీరోయిన్ ఇన్స్పిరేషన్? నాకు అలా అయితే పాత మూవీస్ లో సావిత్రి గారు, అండ్ ఈ కొత్త మూవీస్ లో అంటే నాకు ఇలియానా యాక్టింగ్ చాలా ఇష్టం. ఎక్స్ప్రెషన్స్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఆల్ నాకు చాలా ఇష్టం. మిగతావి అంటే ఐ మీన్ అమ్మాయి డాన్స్ కానీ మిగతా అంటే మూవీస్ మట్టుకు నాకు ఫేవరెట్ అట్లా అని ఉండదు, అందరు హీరోయిన్స్ నచ్చుతారు. ఓకే. ఫ్రూటీ డోర్ వేసేయండి. దీప్తి ఇప్పుడు ఒక అద్భుతమైన మూమెంట్ చేయాలి. ఇప్పుడు నువ్వు విశ్వ దాని మీద పాములాగా ఆడాడు. విశ్వ పాములానే ఉన్నాడు కాబట్టి మరి నువ్వు ఎలా ఉన్నావు? గబ్బిలంలా ఉన్నా. నువ్వే అన్నావు, నేను కాదు. గబ్బిలం అనకూడదు, గుడ్లకు పోనా. రెడీ సౌండ్. ఓకే, 3 విజువల్స్ రెడీగా ఉన్నాయి నీ ఎదురుగా. రెడీ నందు? రెడీ. నువ్వు రెడీ కదా? రెడీ. నువ్వు రెడీ అయితే అమ్మాయి రెడీ. రెడీ దీప్తి, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఈ రెండు బొమ్మల్ని చూస్తే గుర్తొచ్చే పాట ఏది? నా వయసుకు 16 ఏళ్ళు. రైట్ ఆన్సర్. ఈ రెండు బొమ్మల్ని చూస్తే గుర్తొచ్చే పాపులర్ డైలాగ్ ఏంటి? లవర్ బాయ్. నెక్స్ట్ టైం ప్లీజ్ నాకు తెలియదు. ఇప్పటి ఇంకా నా వయసు
ఫస్ట్ ఇప్పటికి ఇంకా నా వయసు నిండా 16 బాగానే చెప్పావు దీప్తి, అద్భుతం. ఈ రెండోది ఏంటి? ఇంకోటి నెక్స్ట్ ఇదేంటి, ఏం చెప్పా? లవర్ బాయ్. నాకు తెలీదు. సిటీ నుంచి వచ్చాడు, సాఫ్ట్ గా లవర్ బాయ్ లా కనిపిస్తున్నాడు అనుకుంటున్నావేమో. క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశా, లోపల ఒరిజినల్ అలాగే ఉంది. దాన్ని బయటికి తెచ్చావనుకో అని ఆయన చెప్పాడు, నేను కాదు. సో ఈ రెండు, ఈ సెకండ్ది చెప్పే లోపలే నువ్వు అందుకని బెల్ట్. నందు, నీ మీద చాలా హోప్ పెట్టుకున్నాను, ఎందుకంటే ఫస్ట్ రౌండ్ నువ్వే గెలిచావు. ఈ రౌండ్ కూడా నువ్వే గెలుస్తాను నమ్మకం నాకేదో అనిపించింది. చూద్దాం, మేబీ, ఐ డోంట్ నో. ఓకే, ఫ్రూటీ గారు నందు గారిని తీసుకెళ్ళండి. నందు రెడీయా? రెడీ. ఓపెన్ ద డోర్. అలాగే పడిపోండి. అలాగే పడిపోండి. పడిపోండా అంటే గెలవకూడదు అంటావు? అంటే మనం ఓడిపోతే అవతల గెలవకూడదు, అంతే కదా? ఓకే నందు, నీకు ఇన్స్పిరేషన్ ఎవరు డాన్స్ లో? నాకు యాక్చువల్ ఇండస్ట్రీ వచ్చినప్పటి నుంచి నాకు ఇన్స్పిరేషన్ మెగాస్టార్ చిరంజీవి గారు. కానీ నాకు ఒక హ్యూమన్ బీయింగ్ గా బాగా నేను కనెక్ట్ అయింది రజనీకాంత్ గారు. ఆయన అంటే చాలా ఇష్టం. తర్వాత పవన్ కళ్యాణ్ గారు. ఓకే, ఫ్రూటీ గారు ఎవరు వేసేయండి. ఓకే నందు, నువ్వు మంచి అద్భుతమైన డాన్సరు, చాలా షోస్లో చూశాను, యాంకరింగ్ కూడా బాగా చేస్తావు, వెరీ గుడ్. సో ఇప్పుడు ఒక పాట మీద మా ఆడియన్స్ కోసం అలీ అన్న మీ సార్ తిప్పండి, నడుము తిప్పుతారండి బాబు. ఆ పాట మాకు అర్థం కాలేదు బాబు. అంటే హీరో మీసం తిప్పుతుంటే హీరో నడుము తిప్పుతుంటది. నేనేం చెప్పా. ఓకే, సో అదన్నమాట మ్యాటర్. వెరీ గుడ్ నందు, చాలా అద్భుతంగా చేసావు. ఇప్పుడు 3 విజువల్స్ రెడీగా ఉన్నాయి. రెడీయా? రెడీ అన్న. రెడీ నందు, యోర్ టైం స్టార్ట్స్ నౌ. ఈ 2 బొమ్మలు చూస్తే గుర్తొచ్చే సినిమా ఏది? హార్ట్ అటాక్. రైట్ ఆన్సర్. ఈ 2 బొమ్మలు చూస్తే గుర్తొచ్చే పాపులర్ డైలాగ్ ఏంటి? ఇఫ్ యు ట్రబుల్ ద ట్రబుల్, ట్రబుల్ విల్ ట్రబుల్ యు. రైట్ ఆన్సర్. ఈ 2 బొమ్మలు కలిపే కామన్ పాయింట్ ఏది? ఫిష్. ఫిష్ ఫిష్ ఫిష్. రైట్ ఆన్సర్. నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లోన చెప్పలేక ముద్దే గడిగానే. నేను నచ్చితే ఇవ్వచ్చుగా, లేదంటేనే మానొచ్చుగా, అంతేగాని అందరిలోనూ చంప మీద లాగి కొడతావా? నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లో నా చెప్పలేక ముద్దడిగానే ముద్దడిగానే. వెరీ గుడ్ కిషోర్, చాలా అద్భుతంగా చెప్పావు. ఫస్ట్ ఒకసారి వేయండిమ్మా. రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్, ఈ 2 బొమ్మలను చూస్తే గుర్తుకొచ్చే పాపులర్ డైలాగ్ ఏంటి? బాలయ్య గారి డైలాగ్. ఇఫ్ యు ట్రబుల్ ద ట్రబుల్, ట్రబుల్ విల్ ట్రబుల్ యు. అంతవరకు నాకు తెలుసు. అంతవరకేనా? Don't trouble the trouble. If you trouble the trouble, trouble troubles you. I'm not the trouble. I'm the truth. I'm the truth. I'm the truth. I'm the truth. అది మ్యాటర్. అన్న ఈమె డైలాగ్ చెప్పిందన్నా ఏది? తెలుగులో. చెప్పు అది చెప్పు. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ చెప్పు. Don't trouble the trouble. If you trouble the trouble, I'll trouble you. I'm not trouble. I'm truth. అబ్బాయి ఇంగ్లీష్ లో చెప్పినట్టు తెలుగులో చెప్పినట్టు లేదు అది. ట్రూత్ అని Truth. చెప్పావా? వెరీ గుడ్ చెప్పిందన్న. ఓకే, ఇది రైట్. అండ్ థర్డ్ వన్,
ఆ షూ మీద ఫిష్ కనిపించింది, ఇక్కడ ఫిష్ కనిపించింది. అది అందుకోసం ఫిష్. ఈ రౌండ్ లో కూడా నేను ఏం చెప్పాను ఇందాక, నువ్వు గెలుస్తావు నమ్మకం నాకు అనిపించింది అన్నాను కదా, అందుకని ఈ రౌండ్ లో కూడా 3 లక్షల రూపాయలు నువ్వే గెలిచేసుకున్నావు. వెరీ గుడ్. ఆలీతో జరిగే కొన్ని జాలీ మూమెంట్స్ ఇవి. ఇదేంటంటే ఈ మూత ఎవరి దగ్గర అయితే ఆగిందో వాళ్ళు డేర్ చేయాలి, లేకపోతే ట్రూత్ చెప్పాలి. రెడీయా మరి? ఎవరు ఏం చెప్తావు? డేర్ చేస్తావా, ట్రూత్ చెప్తావు? ఏదో రెండిట్లో రెండు మనకి. ఏం చేస్తావు? ట్రూత్. ట్రూతా? ఓకే. ఎవరు అడుగుతారు? నువ్వు అడుగుతావు దీప్తి, లేకపోతే విషయం నువ్వు అడుగుతావా? లేకపోతే నేను అడగకూడదు. మీరు అడగండి. నేను అడిగితే చాలా నన్ను నేను అడుగుతాను. అందుకని విశ్వ నువ్వే అడుగు. జీవితంలో ఫస్ట్ టైం ఐ లవ్ చెప్పింది ఎవరికి? నేను నా జీవితంలో ఫస్ట్ ఐ లవ్ చెప్పింది. నిజం చెప్పాలి. నిజమే, ట్రూత్. ఒప్పుకున్నాను. కసం కసం మా ఆవిడికి. సరే ఓకే. ఎక్కడ? నేను 10th క్లాస్ లో మా ఆవిడని లవ్ చేశాను. అది చెప్పడానికి 5 ఏళ్ళు పట్టింది. డిగ్రీకి వచ్చేసరికి చెప్పాను ఐ లవ్. ఆ విషయం ఆవిడ తెలుసా? షో చూస్తుంది కదా. ఎక్కడ చెప్పారు? ఏ ఊళ్ళో చెప్పారు? రైల్వే స్టేషన్. అంటే వేరే ప్లేస్ ఎక్కడ దొరకలేదు మీకు? ఆవిడ ఊరు వెళ్ళిపోతూ ఉంటే దివాలే దుల్హనియా లే జాయేంగే టైప్. మొహబ్బత్ కర్తా హూ. అలాగే. అంటే తను అక్కడ జాబ్ చేసేది రైల్వేలో. అచ్చా. సో ఆ స్టేషన్ దగ్గరికి వెళ్ళి చెప్పాను. సర్లే పని చూసుకుని ట్రైన్ ఎక్కన్నారు. అలా ఏం లేదు. అలా ఏం చెప్పలేదు. తను ఆఫ్టర్ 5 years మళ్ళీ వచ్చి అదే సిన్సియారిటీతో చెప్పాడని తను చాలా హ్యాపీ ఫీల్ అయింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఓకే, వెరీ గుడ్, సూపర్, అద్భుతం. ఇప్పుడు మీ ఇద్దరు ఎవరికి? విశ్వ అన్న డేర్ చేస్తావు, ట్రూత్ చెప్తావు? ట్రూత్. ట్రూత్ నేను అడుగుతా. నువ్వు అడుగుతావు? ఇన్ని ఇయర్స్ నుంచి మీరు ఇండస్ట్రీలో ఉన్నారు కదా, మీ మీద కొన్ని టాక్స్ అయితే నేను విన్నాను. అంటే మీకు చాలా యాటిట్యూడ్ ఎక్కువ అని. యాటిట్యూడ్ అని కాదు, ఎగ్జాంపుల్ ఎవరైతే అనుకున్నారో అలాగా మేబీ ఆ టైంలో నాకు ఏదైనా బ్యాడ్ సిచ్యువేషన్ ఉండడమో, లేకపోతే ఇంట్లో ఏదన్నా సిచ్యువేషన్ ఉండడమో, లేకపోతే షూటింగ్లో అంటే షార్ట్ బాగా చేయలేక ఇంకా బాగా చేయాలి అనే టెన్షన్లో ఉండడమో, ఎవరైనా ఛాయ్ చెప్పినా హాయ్ బ్రదర్ అని అనడము, అంటే అది ఎలా అయిపోతుంది అంటే వాళ్ళు ఆ టైంలో జడ్జ్ చేసేస్తారు మనని. ఇట్స్ నాట్ ఎ యాటిట్యూడ్, ఇట్స్ ఎ సిచ్యువేషన్. వెరీ గుడ్, సూపర్. ఓకే, ఇప్పుడు దీప్తి. డేరా లేకపోతే ట్రూత్? ట్రూత్. ట్రూత్. నువ్వే అక్కడ అడుగు. నేను అడగాల? నాకు డెవిల్ ని చూస్తా. ఇక్కడ ఉన్న వాళ్ళలో నీకు బాగా ఇష్టం లేని వాళ్ళు ఎవరు? ఇక్కడ సరౌండింగ్స్ లో ఉన్న వాళ్ళ? మీ నలుగురిలోనా? మా నలుగురు. మా నలుగురిలో. నన్ను మీరు క్వశ్చన్ అడిగారు మీరే. అమ్మయ్య, నేను చాలా హ్యాపీ, ఎందుకంటే నేను ఎక్కడ ఇష్టం ఉంటుందో అని మళ్ళీ మా ఇంట్లో గొడవలు అయిపోతుంది కదా. థ్యాంక్ యూ సో మచ్. అది కాదు కానీ అదేం క్వశ్చన్? నువ్వు అడుగు అయితే. అంటే అది క్వశ్చన్ కాదు, జనరల్ టెస్ట్ చేస్తాం. మీకు తెలుగు వచ్చాలని టెస్ట్ చేస్తాం. అది వామ్ అప్ క్వశ్చన్. అది మీ ఫస్ట్ క్రష్ ఇండస్ట్రీలో? యు హ్యాడ్ బ్రష్ టుడే మార్నింగ్? ఫస్ట్ క్రష్ నేను నా 9th లో ఉన్నప్పుడు. 9th లోనే? మా ఇల్లు బాల్కనీకి ఎదురుగా దెర్ యూస్ టు బి కాలేజ్ అనమాట, ఇంటర్ కాలేజ్. నా క్రష్ కాదు యాక్చువల్లీ అది. హీ స్టార్టెడ్ లవింగ్ మీ. ఐ సా హిమ్, ఐ ఫెల్ట్ ఇట్, ఈజ్ అ గుడ్ గాయ్, బాగున్నాడు చూడడానికి, అంతే. దట్స్ ఇట్. ఒక రోజు నేను ట్యూషన్కి వెళ్ళేటప్పుడు ఒక సందు చివరి నించోని డైరెక్ట్ వచ్చేసి చెప్పేశాడు అనమాట, ఐ లవ్ యూ అని చెప్పేశాడు. అయితే నీకు ఏం తెలుసు నా గురించి అసలు అని చెప్పారు. ఏమంటివి చెప్పారా? అప్పుడు కూడా అమ్మగారు వేండా, ఎప్పుడు వేండా. దీప్తి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నల్ల పయ్య పాతుకో. பாத்துக்கோ. பாத்துட்டியா? ஓகே, அம்மா கிட்ட சொல்லிட்டியா?
அப்போ அம்மா ஓகே அண்ணா நீ பண்ணிக்கோ. ఓకే சொல்லிட்டானா? அப்ப பண்ணிக்கో இல்லனா வேண்டாம். నాకు అర్థమైంది ఏమన్నారు. నల్ల పైపు కొనుక్కో తర్వాత అమ్ముకో. అరే వద్దురా, ఎందుకురా, నేనే నేర్పిస్తాను అనుకుంటారా వాళ్ళు? ఎందుకురా నన్ను ఇలా చేస్తున్నారు? అరే మీ ముగ్గురికి ఆల్ ది బెస్ట్. ఇప్పుడు మనం థర్డ్ రౌండ్ లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు ఆలీ రాజా ఇస్తాడు కాజా. ఈ రౌండ్ లో ఒక పాట మీద పర్ఫార్మెన్స్ చేస్తాను. వచ్చాక మళ్ళీ 5 క్వశ్చన్స్ నేను మిమ్మల్ని అడుగుతాను. ఎవరికైతే క్వశ్చన్ తెలిసిందో ఆ హారన్ నొక్కుతారు. నొక్కగానే మీ లైట్ వెలుగుతుంది. నేను వాళ్ళే అడుగుతాను. అది రైట్ అయితే రైట్, రాంగ్ అయితే మీరు ఎలిమినేట్ అయిపోయినట్టే ఈ రౌండ్లో. ఓకేనా? ఓకే. ఎవరైతే ముందుగా చెప్తారో వాళ్ళు విన్నర్స్ అవుతారు. రెడీ మరి? ఓకే, లెట్స్ వెల్కమ్ ఆలీ రాజా ఇస్తాడు కాజా. కడవెత్తుకొచ్చింది కన్నె పిల్ల, అది కనబడితే చాలు నా గుండె గుల్ల. కడవెత్తుకొచ్చింది కన్నె పిల్ల, అది కనబడితే చాలు నా గుండె గుల్ల. గడుసు పిల్లడు వాడు కనబడితే చాలు నా కళ్ళు తెలవదు. కాడెత్తుకొచ్చాడు గడుసు పిల్లడు, వాడు కనబడితే చాలు నా కళ్ళు తెలవదు. పిక్కలపై దాకా చుక్కల చీర గట్టి, పిక్కలపై దాకా చుక్కల చీర గట్టి, పిడికిలంత నడుము చుట్టు పైట కొంగు బిగగట్టి, ఎడుతుంటే చూడాలి ఎడుతుంటే చూడాలి దాని నడక, అబ్బో ఎర్రెత్తి పోవాలి దాని అనక. కడవెత్తుకొచ్చింది కన్నె పిల్ల, అది కనబడితే చాలు నా గుండె గుల్ల. చురకత్తి మీసాలు జుట్టంతా ఉంగరాలు, చురకత్తి మీసాలు జుట్టంతా ఉంగరాలు, బిరుసైన కండరాలు మెరిసేటి కళ్ళడాలు. వస్తుంటే చూడాలి వాడి సోకు, వాడు వద్దంటే ఎందుకీ పాడు బతుకు. కడవెత్తుకొచ్చింది కన్నె పిల్ల, అది కనబడితే చాలు నా గుండె గుల్ల. కాడెత్తుకొచ్చాడు గడుసు పిల్లడు, వాడు కనబడితే చాలు నా కళ్ళు తెలవదు. కడవెత్తుకొచ్చింది కన్నె పిల్ల. ఓకే, విశ్వ, దీప్తి, నందకిషోర్ 5 క్వశ్చన్స్ నా దగ్గర రెడీగా ఉన్నాయి. రెడీయా అన్న? దానికన్నా ముందు ఒక్కటి ఐ వాంట్ టు టెల్ యు వన్ థింగ్. యు ఆర్ సూపర్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. అయ్యన్నారు గారు అక్కడ ఉన్నారు, వేస్తే ఆయన చూశానన్న మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతిసారి చెప్తుంటా నేను, తెలుగు ఇండస్ట్రీకి 2 కళ్ళు, ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు. అంటే ఫిలిం ఇండస్ట్రీ 100 సంవత్సరాలు అయితే ఆయన దగ్గర 80 సంవత్సరాలు ఈజ్ అ లివింగ్ లెజెండ్. నటిస్తూనే చనిపోయారు ఇద్దరు, రామారావు గారు, నాగేశ్వరరావు గారు. సో అది చాలా తక్కువ మందికి వస్తుంది, అదృష్టవంతులు వాళ్ళు. సో ఏంటంటే మనకి ఇన్స్పిరేషన్ రామారావు గారు, నాగేశ్వరరావు గారు. నాగేశ్వరరావు గారు ఎవరి దగ్గర ఏం మాట్లాడాలి అనేది వారి దగ్గర నేర్చుకోవాలి.
షూటింగ్కి ఎన్ని గంటలకు రావాలి, పంచువాలిటీ, అది ఎన్టీ రామారావు గారి దగ్గర నేర్చుకోవాలి. అదే అద్భుతమైన. ఓకే, సో 5 questions. ఫస్ట్ క్వశ్చన్, పాట మొత్తంలో ఆలీరాజా ఏఎన్ఆర్ లాగా కాలర్ని ఎన్నిసార్లు ఎగరవేశాడు? ఎస్, 2 సార్లు. 2 సార్లు. 2 సార్లు. సారీ, 3 times. 3 సార్లు. షూర్? షూర్. 3 సార్లు. 3 సార్లు. విశ్వ అన్నా, నువ్వు ఫస్ట్ 2 అన్నావు, తర్వాత 3 అన్నావు. నువ్వు ఫస్ట్ చెప్పింది 100% అది రాంగ్ ఆన్సరు, ఇప్పుడు చెప్పింది రైట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్, పాట జరుగుతుండగా సెట్లో మొత్తం ఎన్ని కొండలు కనిపిస్తున్నాయి? దీప్తి. 1. ఏంటి? సెట్లో. సెట్లోనా? 1 2 3 ఇంకా ఏడవాల్సిందే. మొత్తం అయినా కొత్త వచ్చు కదా, మేము అప్పుడు వస్తాలో మాకు తెలుసు అవన్నీ. 7. షూర్? కన్ఫర్మ్? దీప్తి, నువ్వు చెప్పింది రాంగ్ ఆన్సర్ కాదు, రైట్ ఆన్సర్. థర్డ్ క్వశ్చన్, పాట మొదట్లో కన్నెపిల్ల దగ్గర నుండి కడవను తీసుకొని ఏ చేత్తో కింద పెట్టాడు? విశ్వ. రైట్. ఏది? కుడి చేత్తో పెట్టాడు అన్న. కడవ అంటే కుండ. అంటే ఈ అమ్మాయి నుంచి లెఫ్ట్ హ్యాండ్ తో పెట్టారు. లెఫ్ట్ కాబట్టి రైట్. అరే అలా ఒప్పుకోలేదు కదా, ఇంకా ఒప్పుకోలేదు కదా. లెఫ్ట్ అంటే నేను ఒప్పుకోకపోతే నువ్వు చెప్పేస్తాను ఇష్టం అంటే చెప్పలేదు కదా, నేను గెస్ చేస్తున్నా. ఇదా మళ్ళీ చూస్తే లెఫ్ట్ హ్యాండ్. కుడి కాలుతో తీశారు, ఎడం కాలుతో తీశారు అని చెప్తారు. ఇప్పుడు ఏది కన్ఫర్మ్ చేసి? లెఫ్ట్. షూర్? కన్ఫర్మ్. నువ్వు చెప్పింది లెఫ్టే కదా విశ్వ? నువ్వు చెప్పింది ఈసారి మాత్రం 100% రైట్ ఆన్సర్. కడవెత్తుకొచ్చింది కన్నె పిల్ల. ఫోర్త్ క్వశ్చన్, ఆలీరాజా పులిగూరలో ఎన్ని డైమండ్స్ కనిపిస్తున్నాయి? ఏంటిది? ఎన్ని డైమండ్స్ కనిపిస్తున్నాయి? ఒకటే. రెడ్. ఎన్ని డైమండ్లు కనిపిస్తున్నాయి అన్నాను. ఒకటే. ఎర్రది, ఎరుపు. షూర్ అన్న? 3 షూర్, రైట్ ఆన్సర్. ఇంకోటి ఉంది రారే, ఇంకోటి ఉంది. లాస్ట్ క్వశ్చన్, నువ్వు ఎన్ని చెప్పావు? 3 చెప్పావు. నువ్వు 1. ఏం చెప్పలా? రిస్క్ తీసుకోవట్లేదు అన్న ఆయన. సో 3 నువ్వు చెప్పావు, అక్కడ 0. సపోజ్ విశ్వ నొక్కి విశ్వ చెప్పిస్తే అది రైట్ అయితే తను గెలిచినట్టు, అది నొక్కి రాంగ్ చెప్పాడు అనుకో తను ఓడిపోయినట్టు, డైరెక్ట్గా నిన్ను గెలిపించినట్టు. ఎవరిని? దీప్తిని గెలిపించినట్టు. ఇప్పుడు సపోజ్ నువ్వు నొక్కిన కూడా నందు అది రైట్ అయినా రాంగ్ అయినా డైరెక్ట్గా విశ్వాన్ని గెలిపించినట్టే. ఇప్పుడు నా చేతిలో మీ ఇద్దరు భవిష్యత్తు ఆధారపడింది. అలా కాదు, నీ చేతిలో అయినా తన చేతిలో అయినా విశ్వ లైఫ్ ఆధారపడింది. అదే మ్యాటర్. ఓకేనా? విశ్వ నొక్కాడు అనుకో, తప్పు చెప్తే నాది నేనే. అదే
నా తలకే నేనే కొట్టుకున్నట్టు అన్నా, నా తలకే నేనే కొట్టుకున్నా. అద్దిరా, ఆ క్లారిటీ కావాలి, లేకపోతే మళ్ళీ ఆవిడ వచ్చేస్తుంది. రెడీ. ఫిఫ్త్ క్వశ్చన్. ఆలీ రాజా ఏఎన్ఆర్ లాగా పైకి ఎన్నిసార్లు ఎగిరే? బా ఇంతమంది నొక్కేశారు అంటే నన్ను పంపిద్దామని రాలేదు. సౌండ్ కూడా వచ్చింది. కాదు కాదు, అక్కడ నువ్వు నొక్కావు, లైట్ ఇక్కడ కనెక్షన్ పెట్టారు. ఇప్పుడు నీ తెలగలేదు కాబట్టి నీకు అవకాశం లేదు. దీప్తి ఒక్కసారి కన్ఫర్మ్ చెప్పు. ఒక్కసారి ఎగిరే. దీప్తి నువ్వు చెప్పింది 100% రైట్ ఆన్సర్ కాదు, రాంగ్. అది అక్కడ అక్కడ ఫిక్స్ అయ్యేది, అక్కడ మనకి ఇక్కడ కాదు. ఓకే, సో ఒక్కసారి కూడా నేను ఎగరలేదు. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మరి ఈ రౌండ్ విన్నరు విశ్వ. నందు 5 లక్షలు గెలుచుకున్నాడు, నువ్వు 5 లక్షలు గెలుచుకున్నావు. పాపం ఆడపిల్ల ఏమి గెలుచుకోలేదు. అదే నువ్వు కూడా 5 లక్షలు తీసుకోేది ఏది లేదు ఇచ్చి. మనం ఎంత గొప్పవాళ్ళం అనేది కొంతమందికి తెలుస్తలేదు, అందుకే ఇచ్చేసాను. ఫస్ట్ ఇచ్చేసాను. థ్యాంక్ యూ. ఇచ్చేసామండి, మహిళకే ఇచ్చేసాం అందుకని. ఓకే, అది నువ్వే ఇచ్చేసుకో, నువ్వు వాళ్ళకి ఇవ్వకు. ఒకవేళ అడిగితే బయటికి వెళ్ళిన తర్వాత చెరో లక్ష. ఓకే దీప్తి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. విశ్వ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ నందు, మళ్ళీ వచ్చే వారం ఇంకో ఎపిసోడ్ లో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, శబ్బకాయ. లోకం